అందరికీ జై భీమ్. మిత్రులారా, ఈ నెల 24వ తారీఖు సుప్రీంకోర్టు దళిత క్రైస్తవుల మీద ఒక నీచమైన తీర్పు నేయడం జరిగింది. ఆ తీర్పుని బహుజన్ సమాజ్ పార్టీగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బందెల గౌతమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 2వ తారీఖున దళిత క్రైస్తవులకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా పల్నాడు జిల్లాలో కూడా ఏప్రిల్ 2వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ వారసులు, కాన్సీరాం వారసులు, అలాగే దళిత క్రైస్తవులు, పాస్టర్లు వందలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుందిగా కోరుతున్నాను. మిత్రులారా, ఈ సుప్రీంకోర్టు తీర్పు చాలా హేయమైన తీర్పు. ఈ తీర్పు ఎంత నీచంగా ఉందంటే, ఒక్క ఎస్సీలనే టార్గెట్ చేస్తూ ఎస్సీలని అనగదొక్కాలనే ప్రయత్నంతో ఎస్సీలని ఏ రోజు కూడా వాళ్ళని తరతరాలుగా అనగదొక్కాలనే ప్రయత్నంతో ఏ అయితే అగ్రహారాలుగా వ్యవహరిస్తున్నారో ఈ కోర్టులు అగ్రహారాలుగా వ్యవహరిస్తూ తీర్పులు వేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మన రాష్ట్రాలు దేశాలు చూసుకోకుండా మన నసరాపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే, ఈ నసరాపేట పరిసర ప్రాంతాల్లో ఒక 4-5 క్రిస్టియన్ కాలేజీలు, క్రిస్టియన్ స్కూల్స్ నడుస్తున్నాయి. మిత్రులారా, ఈ క్రిస్టియన్ కాలేజీలు, క్రిస్టియన్ స్కూళ్ళు ఈ 4-5 అన్నీ కూడా ఒక కమ్మారెడ్ల కమందాస్తాలతోనే నడుస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళకి మాత్రం మతం మారితే కమ్మారెడ్లు, మిగతా బీసీలు అందరికి మాత్రం అన్నీ వర్తిస్తాయి. కానీ ఈ ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఏమీ వర్తించవు, రిజర్వేషన్లు కోల్పోతారు, ఎస్సీ హోదా కోల్పోతారనే తీర్పు చాలా హేయమైన తీర్పు. మిత్రులారా, మనం చూసుకుంటే సెంట్ మేరీ స్కూలు ఖమ్మంలో ఆధ్వర్యంలో ఉంది, సెంట్ ఆన్స్, అలాగే సెంట్ జోసెఫ్ స్కూల్ నసరాపేట చుట్టుపక్కల ఉన్న స్కూళ్ళు మొత్తం కమ్మారెడ్ల ఆధీనంలోనే ఉన్నాయి. కానీ వాళ్ళు మాత్రం అన్ని ప్రతిఫలాలు అనుభవిస్తున్నారు. దీనికి అంతటికి కారణం ఏంటంటే రాజ్యాధికారం అనే మాస్టర్ కీని వాళ్ళు దగ్గర పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని, ఈ దేశాన్ని ఆటాడిస్తూ ఉన్నారు. మిత్రులారా, ఇప్పటికైనా బహుజన సమాజం గుర్తెరిగి, ఇప్పుడు అంబేద్కర్ గారు ఏదైతే మాస్టర్ కీ అని రాజ్యాధికారం మాస్టర్ కీ అన్నాడు, మాస్టర్ కీని మన దగ్గర తెచ్చుకొని బహుజన సమాజ్ పార్టీని గెలిపించుకొని మాయావతి గారిని ప్రధానమంత్రి చేస్తేనే ఈ సమస్యలన్నీ పరిష్కారం అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్.